మే 20న జరిగే సార్వత్రిక సమ్మెలో నిర్మాణ రంగ కార్మికులు అందరూ పాల్గొనాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి సలీం పిలుపునిచ్చారు. సుమారు 20,000 మంది నిర్మాణ రంగ కార్మికులు సమ్మెలో పాల్గొనేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. సిఐటియు నల్గొండ పట్టణ సమన్వయ కమిటీ సమావేశం సిపిఎం జిల్లా కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సలీం మాట్లాడుతూ, కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కార్మికులకు ఎలాంటి హక్కులు లేకుండా చేస్తున్నారని అన్నారు. మోడీ ప్రభుత్వం కార్మికుల హక్కులను హరించివేస్తుందని విమర్శించారు. ఎన్నో ఏళ్లు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మారుస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే మోడీ ప్రభుత్వం తన విధానాలను మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిఐటియు నాయకులు అద్దంకి నరసింహ, ఔట రవీందర్, సైదాచారి, నోముల యాదయ్య, తేవరపల్లి వెంకట్రెడ్డి, కత్తుల జగన్, సాగర్ల మల్లయ్య, పాకలింగయ్య, పుణ్యబోయిన లింగస్వామి, రామచంద్రు, బొంగరాల అంజయ్య, మీసార్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు. మే 20వ తారీఖు జరిగేటటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో నిర్మాణ రంగంలో ఉండేటటువంటి కార్మికులు మొత్తం కూడా పాల్గొనాలని చెప్పి ఈరోజు భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు విశ్వస్థాయి సమావేశాన్ని నిర్వహించడం అనేటటువంటి జరుగుతోంది. నల్గొండ పట్టణంలో ఉండేటటువంటి పెయింటర్స్, తర్వాత ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్, తర్వాత సెంటరింగ్ వర్కర్స్, సెంటరింగ్ మేస్త్రీలు, తాపీ వర్కర్స్, తాపీ మేస్త్రీలు, అడ్డా పనికి సంబంధించినటువంటి వాళ్ళు, చిప్పింగ్ పనిచేసేటటువంటి వాళ్ళు, పిఓపి పనిచేసేటటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున ఈ సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. దాదాపు 10 నుంచి 20,000 మంది ఈ సమ్మెలో పాల్గొనడానికి అవసరమైనటువంటి ప్రణాళిక అంతా కూడా సిద్ధం చేసుకోవడం అనేటటువంటి జరుగుతుంది. ముఖ్యంగా బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల మెడ మీదకి కత్తి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఏ హక్కు లేకుండా హరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కార్మిక హక్కుల్ని భంగం చేయించేటటువంటి ప్రయత్నం చేస్తోంది. 100 సంవత్సరాలు కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలని మార్చి 4 లేబర్ కోడ్లుగా మార్చేటటువంటి ప్రయత్నం చేస్తోంది. ఈ విధానాలని వెనక్కి తీసుకోవాలి. కార్పొరేటీకరణ, మత ఉన్మాదీకరణ రెండు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవైపు మతాన్ని రెచ్చగొడుతూ ఉంది, ఇంకోవైపు కార్పొరేట్ శక్తులకు ఊతమిచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దేశ సంపదను అన్నింటినీ కూడా కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేసేటటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉంది. ధరల పెరుగుదల అనేది విపరీతంగా పెరుగుతూ ఉంది. కార్మికులకు కనీస వేతనాలు అమలు జరిగేటటువంటి పరిస్థితి లేకుండా పోతూ ఉంది. 26,000 రూపాయల కనీస వేతనం ఉండాలని చెప్పి అనేది కోరుతా ఉన్నాం. నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా తగ్గాలని చెప్పి, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాననేటటువంటి మాటను నిలబెట్టుకోవాలని చెప్పి, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి కల్పించాలి, నిరుద్యోగం లేకుండా చేసేటటువంటి పని చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ దేశవ్యాప్త సమ్మెలు జరుగుతూ ఉన్నాయి. దీంట్లో అన్ని రంగాల కార్మికులు, టౌన్లో ఉండేటటువంటి నిర్మాణ రంగ కార్మికులతో పాటు మిగతా అన్ని రంగాల కార్మికులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి కోరుతాను. ఇప్పటికే నల్గొండ టౌన్లో 600 పైగా సమ్మె నోటీసులు ఇచ్చాం. షాప్ యజమానులకు ఇచ్చాం, తర్వాత మాల్స్ యజమానులకు ఇచ్చాం, మున్సిపల్ కమిషనర్కి ఇచ్చాం, ఎఫ్సిఐ డిఎంకి ఇచ్చాం. ఇట్లా అన్ని విభాగాల్లో ఉండేటటువంటి కార్మికులందరికీ కూడా, యజమానులందరికీ కూడా నోటీసులు ఇచ్చున్నాం. ఈ సమ్మెని జయప్రదం చేయాలని చెప్పి ఆ రోజు జరిగేటటువంటి సమ్మెలో భాగంగా జరిగేటటువంటి ర్యాలీలు, ప్రదర్శనలు, సభలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాము. రేపు మే 20వ తారీఖు నాడు జరిగే సమ్మెలో భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న అన్ని రకాల కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని చెప్పేసి ముఖ్యంగా కార్మిక వర్గానికి తెలియజేస్తున్నాం. 1996 కేంద్ర చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో పకడ్బందీగా అమలు చేయాలి. ముఖ్యంగా వలస కార్మికుల చట్టాన్ని ఉన్నది, దాన్ని కూడా అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి, ముఖ్యంగా వెల్ఫేర్ బోర్డు 1996 కేంద్ర కార్మిక చట్టం ఏదైతే ఉందో తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 2009లో దీన్ని అప్పుడున్న ప్రభుత్వాన్ని దీన్ని ప్రారంభించడం జరిగింది. కానీ వస్తుంటే నిధులు ఆ సంబంధించిన వెల్ఫేర్ బోర్డుకు వస్తున్నాయి. కానీ ప్రభుత్వాలు కార్మికులకు ఖర్చు పెట్టాలంటే ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. దాదాపు సుమారు 23 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. మొత్తం లైవ్లో దాదాపు 15 లక్షల మంది ఉన్నారు. వీళ్ళందరికీ సంబంధించిన కార్డులతో పాటు వాళ్ళకు జరిగే నష్టపరిహారాలు కానీ, డెలివరీ అయితే వాళ్ళకు ఇచ్చే బెనిఫిట్స్ కానీ, మ్యారేజ్ అయితే ఇచ్చే బెనిఫిట్స్ కానీ, ఆ యాక్సిడెంట్ అయితే వచ్చే వాళ్లకు నష్టపరిహారాలు ఇవ్వడంలో అధికారులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. సిబ్బంది లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. భవన నిర్మాణ కార్మికులకు రావాల్సిన వెల్ఫేర్ ఫండ్ కానీ, అదేవిధంగా వాళ్ళకు పెన్షను, కనీస పెన్షను 9,000 ఇవ్వాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అందుకనే ఈ మే 20వ తారీఖున జరగబోయే పోరాటంలో, ఈ సమ్మెలో ప్రజలందరూ కూడా కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ నల్గొండ పట్టణ కమిటీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రేపు జరగబోయే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి, అదే రకంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపైన ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారుగా ఒక 50 ఏళ్ళు పోరాడి సాధించుకున్న సంక్షేమ బోర్డును
వెల్ఫేర్ బోర్డును రద్దు చేయడం జరిగింది. కార్మికులు భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు ఇప్పటికైనా మేల్కొని ఈ సంక్షేమ బోర్డును మనం సాధించుకున్న చట్టాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ రద్దు చేయడం వల్ల మనకు రావాల్సిన ఈ సంక్షేమాలన్నీ కూడా రద్దవుతాయి. అందుకనే ఇప్పుడు ప్రమాద బీమా కానీ, పెళ్లి కానుక కానీ, ప్రసూతి కానుక కానీ, తర్వాత సాధారణ మరణం కానీ ఇవన్నీ కూడా రద్దయ్యే అవకాశం ఉంది. అందుకనే నల్గొండ పట్టణంలో పనిచేసే భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు, అన్ని రంగాల కార్మికులు రేపు ఈ దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని తమ నిరసనను తెలియజేయాలని చెప్పేసి సందర్భంగా అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. నల్లగొండ పట్టణంలోని వెల్డింగ్ మరియు కార్పెంటర్లు, భవన నిర్మాణ రంగ కార్మికులందరూ కూడా 20వ తారీఖు సమ్మెలో పాల్గొని సమ్మెని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అంతేకాకుండా లేబర్ చట్టాలు 4 కోట్లని 40 చట్టాలని 4 కోట్లుగా మార్చే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకునేంత వరకు కార్మికులు ముక్త కంఠంతో పోరాడాల్సిందిగా కోరుతాం.